రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీ సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. మీ బెల్ ఐకాన్ కూడా పక్కనే ఉంటుంది, దాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, ఆగస్టు 1వ తారీఖున సర్వోచ్చ న్యాయస్థానపు విస్తృత ధర్మాసనం 7 జడ్జిలు న్యాయమూర్తులతో కూడినటువంటి విస్తృత రాజ్యాంగ ధర్మాసనము రిజర్వేషన్ల వర్గీకరణ మీద ఒక చరిత్రాత్మకమైనటువంటి తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు ప్రభావము చాలా దీర్ఘకాలము, చాలా రోజుల పాటు చాలా రాష్ట్రాల్లో చాలా వర్గాల మధ్య ఉండబోతోంది. ఎందుకంటే న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పులో ఉన్నటువంటి మొట్టమొదటి అంశం ఏంటంటే, షెడ్యూల్డ్ కులాలకు చెందినటువంటి రిజర్వేషన్ల వర్గీకరణ ఎవరు చేయాలి. ఇప్పటి వరకు ఉన్నటువంటి వివాదం ఏంటంటే, ఇది కేంద్ర ప్రభుత్వం చేయాలా, రాష్ట్ర ప్రభుత్వం చేయాలా. రాష్ట్ర ప్రభుత్వము చేయవచ్చు అని న్యాయస్థానము తీర్పునిచ్చింది. అంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వర్గీకరణను చేయవచ్చును. అంటే ఆంధ్రప్రదేశ్ లేకపోతే తెలంగాణలో ఈ ఎస్సీ వర్గీకరణ, ఏబిసిడి వర్గీకరణ, మాలా మాదిగా వర్గీకరణ వివాదం ఏదైతుందో దీనిని పరిష్కరించే పని రాష్ట్ర ప్రభుత్వాలది. రాష్ట్ర ప్రభుత్వానికి ఆ అధికారం ఉంది అని చెప్పింది. ఇన్నాళ్ళు కేంద్రము వాకిట్లోకి దీన్ని తోసేసే ప్రయత్నం ఏదైతే ఉందో అది ఇంకా జరగదు. రాష్ట్ర ప్రభుత్వాలు ఇవి చేయవచ్చును. రెండవది, రిజర్వేషన్ల వర్గీకరణ చేయటము రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు వర్తింపజేసేటటువంటి ఆర్టికల్ 14కి విరుద్ధమా కాదా అన్న ప్రశ్న వచ్చింది. నిజానికి అందరికీ సమాన హక్కులు కల్పించటం అనేది రాజ్యాంగం ఇచ్చిన హక్కు, కానీ దానికి ఇచ్చినటువంటి మినహాయింపు, ఎగ్జంప్షనే రిజర్వేషన్స్. కొందరికి మేలు చేసేందుకు, కొందరు వెనకబడి ఉన్న కారణంగా వారికి సౌకర్యము సౌలభ్యము కల్పించేందుకు ఈ అందరికీ సమాన హక్కులు అన్నటువంటి ఆర్టికల్ 14 నుంచి మినహాయింపు కల్పించడం జరిగింది. అవే రిజర్వేషన్లు. సో ఈ మినహాయింపు కల్పించిన తరువాత, ఒకసారి మినహాయింపు కల్పించిన తరువాత ఒక సామాజిక వర్గంలో ఉన్నటువంటి వివిధ ఉపవర్గాలు ఏవైతే ఉన్నాయో, ఆ వివిధ ఉపవర్గాల్లో కొందరు వెనకబాటుతనం ఉన్నట్లయితే వాళ్లకు రిజర్వేషన్ని కల్పించడము, ఉపవర్గీకరణ చేయటం, ఏబిసిడిగా వర్గీకరణ చేయటం అనేటువంటిది రాజ్యాంగంలోని ఆర్టికల్ 14కి విరుద్ధము కాదు అని చెప్పారు. అదేవిధంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 ఏదైతే ఉందో దానికి కూడా ఇది విరుద్ధం కాదు అని చెప్పి న్యాయస్థానం చెప్పింది. దీని అర్థము మన తెలుగు రాష్ట్రాల వరకు చెప్పుకున్నట్లయితే ఏబిసిడీలుగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేసేటటువంటి బాధ్యత ఇకపై రాష్ట్ర ప్రభుత్వాలది. అది తెలంగాణ కావచ్చును, ఆంధ్ర కావచ్చు. వీళ్ళు కేంద్రము వాకిట్లోకి ఒక రిజల్యూషన్ పాస్ చేసేసి తోసేసేటటువంటి రోజులు గడిచిపోయినాయి. రాష్ట్ర ప్రభుత్వాలు తమ నిజాయితీని, చిత్తశుద్ధిని నిరూపించుకుని రాష్ట్ర ప్రభుత్వాలు వీలైనంత త్వరగా ఎస్సీ రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో ఏబిసిడీలుగా చేసేటటువంటి రిజర్వేషన్ని ఇక చేయవలసి ఉంది. ఇది ఇక తప్పించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు వీల్లేదు. ఇది గమనించవలసిన ముఖ్యమైనటువంటి విషయము. ఇంత మటుకు ఏం చేస్తూ వచ్చినాయి, ఇది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది, ఇది కేంద్ర ప్రభుత్వం చూస్తుంది, మేము ఒక రిజల్యూషన్ పాస్ చేస్తాము, కేంద్రానికి పంపిస్తాము, ఈ రకమైనటువంటి ఆటలు ఇక సాగవు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము రిజర్వేషన్ కేటగరైజేషన్ తప్పనిసరిగా అది వాళ్ళ పరిధిలో ఉంది కాబట్టి వాళ్ళు చేయవచ్చును. ఇది ముందు వీలైనంత త్వరగా ఇది చేయగలిగినప్పుడు మాత్రమే ఈ తీర్పు న్యాయం చేసినట్లవుతుంది. ఇది మొట్టమొదటి అంశము. రెండవది, ఎందుకంటే మాల, మాదిగ, డక్కలి, మేదరి, సంగరి, నులక చందరు ఇటువంటి 57 ఉపకులాలు ఉన్నాయి. లబ్ధి 1, 2 కులాలకే లభిస్తోంది కాబట్టి కేటగరైజేషన్ చేయవలసినటువంటి అవసరం ఉంది అన్నటువంటి అంశాన్ని 1997లోని రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా అవిభక్త ఆంధ్రప్రదేశ్లో రామచంద్రరాజు కమిషన్ చెప్పింది. దానిని పాటించి చంద్రబాబు నాయుడు ప్రభుత్వము ఏబిసిడీలుగా రిజర్వేషన్ని కేటగరైజ్ చేసింది. అయితే ఈ రకంగా చేయటం ఆర్టికల్ 14కి విరుద్ధము, అంటే సమాన అవకాశాలకి విరుద్ధము. రిజర్వేషన్లే మినహాయింపు, సమాన అవకాశాలకి మినహాయింపుగా వచ్చినవే రిజర్వేషన్లు. ఎందుకంటే రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు కల్పిస్తోంది, దానికి మినహాయింపుగా రిజర్వేషన్లు వచ్చినాయి.
కాబట్టి మినహాయింపుగా వచ్చినటువంటి రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వము చేయవచ్చునా లేదా అన్నది ఆర్టికల్ 341(2) నిర్ధారణ చేస్తుంది. ఆర్టికల్ 341(2) దీనికి వర్తించదు, రాష్ట్ర ప్రభుత్వము చేయవచ్చును. కాబట్టి ఈ తీర్పుని అందరూ కూడాను మాదిగల విజయము, మాలల పరాజయము ఈ రకంగా చూస్తున్నారు. వాస్తవానికి ఈ రిజర్వేషన్ కేటగరైజేషన్ పేరిట రాజకీయ పార్టీలన్నీ కూడాను గత 1997 నుంచి ఇప్పటి వరకు ఏవైతే ఆటలాడుతున్నాయో ఆ ఆటలకు తెరపడింది. రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్ కేటగరైజేషన్ని అన్ని పార్టీలు సమర్థిస్తున్నాయి. బీఆర్ఎస్ సమర్థిస్తూ తీర్మానం చేసింది, తెలుగుదేశం సమర్థిస్తోంది, ఇక్కడ బీజేపీ సమర్థించింది. ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృష్ణమాదిగ సమక్షంలో దాన్ని సమర్థిస్తూ సమావేశంలో పాల్గొన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము ఇప్పుడు ఈ రిజర్వేషన్ కేటగరైజేషన్ చేసి తీరవలసింది. అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. అంటే ఈ మాలా మాదిగ చర్చ చేసి ఈ రెండు వర్గాల మధ్య విభేదాలు సృష్టించి ఒక ఇష్యూని సృష్టించి మిగతా ఇష్యూస్ నుంచి ప్రజల దృష్టిని మళ్లించేటటువంటి ప్రయత్నము మీడియాలో జరుగుతోంది, రాజకీయ పార్టీలు కూడా చేయబోతున్నాయి. ఎందుకంటే లోన్ వైవర్ చేయలేనటువంటి వాళ్ళు, 6 హామీలని అమలు చేయలేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇటువంటి ఇష్యూలు రెండు సామాజిక వర్గాల మధ్య ఘర్షణను సృష్టించేటటువంటి ముందుకు ఉపయోగించుకుంటారు. వాళ్ళకి ఇది ఒక ఆయుధంగా ఉంది. వాస్తవానికి ఈ తీర్పు తరువాత రాష్ట్ర ప్రభుత్వము వీలైనంత త్వరగా, ఎందుకంటే 7 సభ్యుల ధర్మాసనము తీర్పునిచ్చింది కాబట్టి అందులో 6 ఒక మాట చెప్పారు, మరొకరు బేలా ముఖర్జీ, ఆమె పేరు బేలా ముఖర్జీ అనుకుంటాను, బేలా త్రివేది, బేలా ఎక్కువగా బెంగాలీ పేరు ఉంటుంది కాబట్టి ముఖర్జీ అనుకుని బేలా త్రివేది గారు దీంతో విభేదించినప్పటికీ మెజారిటీ 6 ఒక పక్షాన ఉన్నారు. కాబట్టి ఈ తీర్పుని ఇప్పుడు అమలు చేయవలసినటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. ఇక జాగు చేయకుండా, కుల ఘర్షణలు చేయకుండా ఈ రిజర్వేషన్ కేటగరైజేషన్ చేయాలి. ఇది మొట్టమొదటి విషయం. రెండవది, కొద్ది రోజుల క్రితమే బీహార్ రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లను అక్కడ కులగణన మేము చేయించాము, మా కులగణన ప్రకారము అదనంగా రిజర్వేషన్లు ఇస్తాము, మేము 65% రిజర్వేషన్ ఇస్తాము అని చెప్పింది. 65% రిజర్వేషన్ ఇచ్చేటటువంటి అధికారము రాష్ట్ర ప్రభుత్వాలకి లేదని చెప్పింది. కాబట్టి రిజర్వేషన్ కేటగరైజేషన్ చేసేటటువంటి రాష్ట్ర ప్రభుత్వము 50% లోపు మాత్రమే కేటగరైజేషన్ చేయాలి. ఈ కేటగరైజేషన్ పేరిట జనరల్ కేటగిరీలో ఉన్నటువంటి సీట్లను కానీ ఆ రిజర్వేషన్లోని శాతాలను కానీ ఇటు లాగే ప్రయత్నం చేయడానికి వీల్లేదు. ఎందుకంటే బీహార్ విషయంలో జూలై 29వ తారీఖున ఇచ్చినటువంటి తీర్పులో, సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర తీర్పులో బీహార్ హైకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో, బీహార్ హైకోర్టు ఈ 15% రిజర్వేషన్ 65% దాకా తీసుకెళ్లేటటువంటి నితీష్ కుమార్ ప్రభుత్వపు ప్రయత్నాల్ని కొట్టిపారేసింది. దానిని సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకు వస్తే సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి రిలీఫ్ని ఇవ్వలేదు. ఎందుకంటే కులగణన కేంద్ర ప్రభుత్వం చేయించాలి, కులగణన చేయించేటటువంటి అధికారం రాష్ట్రాలకు లేదు. రిజర్వేషన్ యొక్క శాతము కూడా 50% మించకూడదు. 50% మించకుండా 50%లోనే ఉన్న రిజర్వేషన్లలో కేటగరైజేషన్ చేయమనే న్యాయస్థానం యొక్క తీర్పు యొక్క స్పిరిట్. ఇది అర్థం చేసుకోవలసినటువంటి అవసరం ఉంది. 50% రిజర్వేషన్ క్యాప్ ఏదైతే ఉందో దాన్ని దాటడానికి లేదు, ఒకటి. రెండవది, ఉన్నటువంటి 10% ఏ శాతం అయితే ఉందో దానిలో కేటగరైజేషన్ చేయాలి. ఇది రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తుంచుకోవాలి. కాబట్టి రిజర్వేషన్ యొక్క క్యాప్ 60%కో లేకపోతే 70%కో పెంచేసేసి అనవసర వివాదాన్ని సృష్టించే ప్రయత్నం కూడా రాష్ట్ర ప్రభుత్వాలు చేయకూడదు, ఒకటి. రెండవది, వీలైనంత త్వరగా ఈ రిజర్వేషన్ల కేటగరైజేషన్ని ముఖ్యంగా ఎస్సీలకు, ఇప్పటికే బీసీలకు ఉంది, ఎస్సీలకు అమలు చేయవలసినటువంటి అవసరం ఉంది. రానున్న రోజుల్లో ఎస్టీల నుంచి కూడా ఇటువంటి డిమాండ్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఎస్టీల్లో ఇటువంటి డిమాండ్ ఉంది. కేటగరైజేషన్ లేదు, కొందరిని డీరికగ్నైజ్ చేయాలి అని చెప్పేటటువంటి ఒక డిమాండ్ ఉంది.
ఎస్టీలకు సంబంధించి రెండు ముఖ్యమైనటువంటి ప్రశ్నలు ఉన్నాయి. ఒకటి, ఇతర రాష్ట్రాల్లో బీసీలుగా చలామణి అవుతున్న వాళ్ళని మన రాష్ట్రంలో ఎస్టీలుగా చలామణి చేసే ప్రయత్నం చేస్తే దానిని వ్యతిరేకించేటటువంటి ఒక ఫైట్ జరుగుతుంది. దానితో పాటు ఎస్సీలలో ఏ రకంగానైతే మతం మారితే రిజర్వేషన్ సదుపాయం పోతుందో ఆ రకంగా రిజర్వేషన్ సదుపాయము ఎస్టీలలో కూడా మతం మారితే పోవాలి అని డీలిస్టింగ్ అంటారు దీన్ని. ఈ డీలిస్టింగ్ కోసం ఒక పోరాటం జరుగుతుంది. కాబట్టి రానున్న రోజుల్లో ఎస్టీలలో కూడాను ఇటువంటి ఇష్యూలు వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు, వివిధ సామాజిక సంస్థలు ఈ విషయం గురించి కూడా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. చరిత్రాత్మకమైన తీర్పు గురించి అనేక విశ్లేషణలు వస్తున్నాయి, కానీ ఈ తీర్పు యొక్క ఇంప్లికేషన్స్ని అర్థం చేసుకోవలసిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం మీద నెట్టేసి కోర్టుల మీద నెట్టేసేటటువంటి అవకాశం పోయింది. సాకులు చెప్పేటటువంటి వీలు లేకుండా పోయింది. ఇక వీలైనంత త్వరగా రిజర్వేషన్ కేటగరైజేషన్ చేయవలసినటువంటి అవసరం ఉంది. పంజాబ్లో ఇప్పటికే అమల్లో ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కూడాను 30 సంవత్సరాల డిమాండ్ ఏదైతే ఉందో ఆ డిమాండ్కి ఇప్పుడు ఆమోదముద్ర లభించింది. కాబట్టి ఈ కేటగరైజేషన్ వీలైనంత త్వరగా రాష్ట్ర ప్రభుత్వాలు చేయాలి. ఎందుకంటే ఈ తీర్పు క్రెడిట్ని కొట్టేసే విషయంలో అన్ని పార్టీలు, బీజేపీకి క్రెడిట్ పోదు, బీజేపీ చేసింది ఏమీ లేదు, ఇది న్యాయస్థానపు తీర్పు అని చెప్తున్నాయి. కాబట్టి న్యాయస్థానపు తీర్పు అయినప్పుడు దానిని తక్షణము పాటించి వీలైనంత త్వరగా రిజర్వేషన్ కేటగరైజేషన్ ఎస్సీలలో, షెడ్యూల్డ్ కులాలలో చేయవలసినటువంటి అవసరం ఉంది.